సంపద సృష్టికి వారెన్ బఫెట్ చెప్పిన సింపుల్ సీక్రెట్స్ ఏంటో తెలుసా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రపంచంలో వేలాది మంది కోట్ల రూపాయలు సంపాదించారు, కానీ కొద్ది మంది మాత్రమే ప్రపంచానికి డబ్బు ఎలా సంపాదించాలో నేర్పించారు. అలాంటి వారిలో మొదటి వరుసలో నిలిచే వ్యక్తి వారెన్ బఫెట్. స్టాక్ మార్కెట్ అంటే రిస్క్ అని చాలా మంది అనుకుంటారు. కొందరు అదృష్టం ఉంటేనే డబ్బు వస్తుందని నమ్ముతారు. మరికొందరు ప్రతిరోజు షేర్లు కొనడం, అమ్మడమే విజయానికి మార్గం అని భావిస్తారు. కానీ ప్రపంచంలో అత్యంత విజయవంతమైన పెట్టుబడిదారుల్లో ఒకరైన వారెన్ బఫెట్ మాత్రం సంపదను నిర్మించడం అనేది ఒక మ్యాజిక్ కాదు, అదొక అలవాటు, ఒక క్రమశిక్షణ, ఒక దీర్ఘకాలిక ప్రయాణం అని చెబుతూ ఉన్నారు. మరి బిలియన్ డాలర్ల సంపదను సృష్టించిన ఈ దిగ్గజ పెట్టుబడిదారుడు చెప్పిన విజయాల రహస్యాలు ఏమిటి? ప్రతి సాధారణ పెట్టుబడిదారుడు తెలుసుకోవాల్సిన 8 బంగారు సూత్రాలు ఏమిటి? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వారెన్ బఫెట్ జీవితాన్ని పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన ఒక రోజులో ధనవంతుడు కాలేదు, ఒక షేర్ వల్ల బిలియనియర్ కూడా కాలేదు. దశాబ్దాల పాటు ఒకే సూత్రాలను క్రమశిక్షణతో పాటిస్తూ సంపదను నిర్మించుకున్నారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఇన్వెస్టర్లు ఆయనను పెట్టుబడి ప్రపంచానికి గురువుగా భావిస్తారు. బఫెట్ చెప్పిన మొదటి సూత్రం, మీకు అర్థం కాని వ్యాపారంలో ₹1 కూడా పెట్టొద్దు. ఒక మాటలోనే గొప్ప పెట్టుబడి తత్వం దాగి ఉంది. చాలా మంది సోషల్ మీడియాలో ఎవరో చెప్పారు కాబట్టి, ఒక యూట్యూబ్ వీడియో చూసి, ఒక టెలిగ్రామ్ గ్రూప్ల సలహాలు ఇచ్చిందని, ఏ కంపెనీ ఏం చేస్తోందో కూడా తెలియకుండా పెట్టుబడి పెడతారు. కానీ బఫెట్ మాత్రం కంపెనీ ఎలా డబ్బు సంపాదిస్తోందో, భవిష్యత్తులో దాని వ్యాపారం ఎలా పెరుగుతుందో, పోటీ పరిస్థితి ఎలా ఉంది, ఇవన్నీ అర్థం చేసుకున్న తర్వాతే పెట్టుబడి పెట్టాలని చెప్తారు. రెండో సూత్రం, దురాశకు దూరంగా ఉంటారు. స్టాక్ మార్కెట్లో ప్రతిరోజు అవకాశాలు వస్తూ ఉంటాయి, అలాగే ప్రతిరోజు హెచ్చుతగ్గులు కూడా వస్తూ ఉంటాయి. కానీ ప్రతిరోజు కొనడం, అమ్మడం వల్లేనే ఎక్కువ మంది నష్టపోతూ ఉంటారు. మంచి కంపెనీని కొనుగోలు చేసి సంవత్సరాల పాటు ఓపికగా కొనసాగించగలిగిన వారి నిజమైన సంపదను సృష్టించుకోగలుగుతారని బఫెట్ చెబుతూ ఉన్నారు. ఎందుకంటే సమయం అనేది మంచి కంపెనీకి అతిపెద్ద మిత్రుడు. మూడో సూత్రం, సహనం. ఇదే బఫెట్ విజయానికి ప్రధాన కారణంగా చాలా మంది విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. మార్కెట్ పడిపోయిందని భయపడకూడదు, మార్కెట్ పెరిగిందని అత్యాశ పడకూడదు. అవసరమైన అవకాశం వచ్చినప్పుడు మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. మిగతా సమయంలో ఓపికగా వేచి ఉండాలి. ఎందుకంటే మార్కెట్ ప్రతిరోజు పరీక్ష పెడుతూ ఉంటుంది, కానీ సహనం ఉన్న వారికి చివరికి ఫలితం దక్కుతుంది. నాలుగో సూత్రం, సొంత ఆలోచన. చాలా మంది ఇన్వెస్టర్లు గుంపును అనుసరిస్తారు. అందరూ కొనుగోలు చేస్తున్నారు కాబట్టి మనము కూడా కొనాలి అని భావిస్తారు. అందరూ అమ్ముతున్నారు కాబట్టి మనం కూడా అమ్మేయాలి అనుకుంటారు. కానీ బఫెట్ మాత్రం గుంపును అనుసరించకూడదు అని చెబుతూ ఉన్నారు. మీరు స్వయంగా విశ్లేషించండి, నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే మీ డబ్బుకు బాధ్యత మీదే, తప్పు మరెవరిదో కాదు. ఐదో సూత్రం, పెట్టుబడిదారుడు ఎప్పుడు ముందుగా తన మూలధనాన్ని కాపాడుకోవాలి. భారీ లాభాల ఆశలో మొత్తం డబ్బును రిస్క్ లో పెట్టకూడదు. నష్టం జరగకుండా చూసుకోవడమే మొదటి విజయం. లాభం తర్వాత వస్తోంది. అందుకే బఫెట్ ప్రసిద్ధ సూత్రం, మొదటి నియమం మూలధనాన్ని కోల్పోవద్దు, రెండో నియమం మొదటి నియమాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు అని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఆరవ సూత్రం, భావోద్వేగాలకు దూరంగా ఉండాలి. మార్కెట్ ఒక్క రోజులో 1000 పాయింట్లు పడిపోయినా, ఒక్క రోజులో భారీగా పెరిగినా భయంతో లేదా అత్యాశతో నిర్ణయాలు తీసుకోవద్దు. పెట్టుబడి నిర్ణయాలు ఎప్పుడు లెక్కల మీద ఉండాలి, భావోద్వేగాల మీద కాదు. భయం, ఆశ, తొందర, ఈ 3 పెట్టుబడిదారుడి పెద్ద శత్రువులని బఫెట్ పలుమార్లు చెప్పారు. ఏడో సూత్రం, తక్కువ ఖర్చుతో పెట్టుబడి పెట్టడం. అనవసరమైన ఛార్జీలు, అధిక బ్రోకరేజ్, ఎక్కువ ఫీజులు, ఇవన్నీ దీర్ఘకాలంలో రాబడిని తగ్గిస్తాయి. అందుకే పెట్టుబడి పెట్టేటప్పుడు ఖర్చులపై కూడా దృష్టి పెట్టాలని ఆయన సూచిస్తారు. చిన్న మొత్తంలో ఆదా చేసిన ఖర్చు కూడా సంవత్సరాల తర్వాత పెద్ద మొత్తంగా మారుతుంది. ఎనిమిదవ సూత్రం, ముందుగా మీలోనే పెట్టుబడి పెట్టండి. ఇదే బఫెట్ ఎక్కువగా చెప్పే విషయం. పుస్తకాలు చదవడం, కంపెనీల గురించి తెలుసుకోవడం, ఆర్థిక అవగాహన పెంచుకోవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, జ్ఞానం పెరిగితే నిర్ణయాలు పెరుగవుతాయి. మంచి నిర్ణయాలు మంచి సంపదను తీసుకువస్తాయి. కాబట్టి మన జీవితంలో అత్యంత లాభదాయకమైన పెట్టుబడి మన విద్య మీద పెట్టే పెట్టుబడి అని ఆయన చెబుతూ ఉన్నారు. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం గురించి కూడా మాట్లాడుకోవాలి. చాలా మంది స్టాక్ మార్కెట్ అంటే త్వరగా కోటీశ్వరులు కావడానికి మార్గం అని అనుకుంటారు. కానీ వారెన్ బఫెట్ తత్వం దానికి పూర్తిగా భిన్నం. ఆయన ఎప్పుడూ త్వరగా ధనవంతుడు కావాలని ప్రయత్నించలేదు. నెమ్మదిగా, క్రమంగా, స్థిరంగా సంపదను నిర్మించుకున్నారు. అందుకే ఆయన విజయాన్ని ఇప్పటికీ ప్రపంచం అధ్యయనం చేస్తుంది. ఇక్కడ ప్రతి పెట్టుబడిదారుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, బఫెట్ చెప్పిన సూత్రాలు కేవలం స్టాక్ మార్కెట్ కోసమే కాదు, జీవితానికి కూడా వర్తిస్తాయి. ఓపిక, క్రమశిక్షణ, నిరంతరం నేర్చుకోవడం,
భావోద్వేగాన్ని నియంత్రించడం, సరైన నిర్ణయాలు తీసుకోవడం, ఇవన్నీ వ్యాపారంలోనే కాదు ప్రతి రంగంలో విజయాన్ని తీసుకువస్తాయి. అయితే మరో విషయం కూడా గుర్తుంచుకోవాలి. వారెన్ బఫెట్ చెప్పిన సూత్రాలు సాధారణ పెట్టుబడి తత్వం మాత్రమే. ఇవి ఏ కంపెనీ షేర్లు కొనాలి లేదా అమ్మాలి అనే ప్రత్యక్ష సూచనలు కావు. ప్రతి వ్యక్తి తన ఆర్థిక పరిస్థితి, లక్ష్యాలు, రిస్క్ తీసుకునే సామర్థ్యం, అవసరాలను బట్టి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాలి. అవసరమైతే అర్హత కలిగిన ఆర్థిక సలహాదారుని సంప్రదించడం కూడా మంచిది. మొత్తం మీద చూస్తే సంపద నిర్మించడానికి మాయమంత్రాలు అవసరం లేదు. సహనం ఉంటే సరిపోతుంది, క్రమశిక్షణ ఉంటే సరిపోతుంది. మంచి కంపెనీలను అర్థం చేసుకుని దీర్ఘకాలం పెట్టుబడి కొనసాగిస్తే కాలమే మీకోసం పనిచేస్తుంది. ఇదే వారెన్ బఫెట్ ప్రపంచానికి నేర్పిన అతిపెద్ద పాఠం. మరి మీ అభిప్రాయం ఏమిటి? స్టాక్ మార్కెట్లో విజయానికి సహనమే ముఖ్యమని మీరు అనుకుంటున్నారా? లేక తరచూ ట్రేడింగ్ చేయడం వల్లే ఎక్కువ లాభాలు వస్తాయని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి పెట్టుబడులు, స్టాక్ మార్కెట్, వ్యక్తిగత ఆర్థిక నిర్వహణ, వ్యాపార విజయ రహస్యాలపై లోతైన విశ్లేషణల కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.